తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇనుప కంచెలను తొలగించాం, పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని చెప్పారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందని హామీని నిలబెట్టుకున్నామన్నారు సీఎం. గ్యారంటీలో 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు సీఎం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షించారు. యువత తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతమని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి వారి భవిష్యత్తుకు గ్యారంటీనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టాలీవుడ్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన రాఘవేంద్రరావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి రాఘవేంద్రరావు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య సినీ రంగానికి చెందిన పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, అమల దంపతులు కూడా కలిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని గవర్నర్ పిలుపునిచ్చారు. 2024లో ప్రతి ఇంట అభివృద్ధి, ఆనందం వెల్లివిరియాలి. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిర అభివృద్ధి పథంలో పయనించాలని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో సంపూర్ణ దైవానుగ్రహం లభించాలని ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగింది. క్లబ్, పబ్లలో రద్దీ ఏర్పడింది. డీజే స్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఈవెంట్స్ అద్భుతంగా నిర్వహించారు. సిటీలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ నిర్వహించారు. ముఖ్యంగా నగర శివారులో ఈవెంట్స్ ఘనంగా జరిపారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయించారు. వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. గీత దాటితే చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. రాత్రి 1 గంట తర్వాత వేడుకలొద్దని సూచించారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరించారు. 3 కమిషనరేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేశారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వైన్స్ ముందు జనం క్యూ కట్టారు. రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు జరిగే అవకాశం ఉంది. ఒక్క కౌంటర్కు 20 నుంచి 25 లక్షల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకే వైన్స్ కు పర్మిషన్ ఇచ్చారు. 1 గంట వరకు బార్లు ఓపెన్ ఉన్నాయి. ఇక సిటీ అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు నిర్వహించారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్న ధృవాల్లా వ్యవహరించడం అందరికీ తెలిసిందే. ఇద్దరికీ పొసగించడం లేదని మీడియాలో కథనాలు వచ్చేవి. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలందరూ విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా కదం తొక్కి పార్టీని గెలిపించుకున్నారు. ఆపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యారు. ఇప్పుడు కోమటిరెడ్డి రేవంత్ పట్ల స్నేహగీతం ఆలపిస్తున్నారు. రేవంత్ తో తన దోస్తీపై ఆయన నిజంగానే ఓ పాట విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. తామిద్దరి మధ్య ఉన్న స్నేహానుబంధాన్ని కోమటిరెడ్డి కవిత్వాత్మకంగా వివరించే ప్రయత్నం చేశారు. అభివృద్ధి పనులు చేపట్టినా ఓడిపోయామన్న భావన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందించారు.
నేటిజన్ చేసిన సూచన ఉత్తమమైనదని, అతడి ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కనీసం కేసీఆర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆ 32 యూట్యూబ్ ఛానళ్లు ఉపయోగపడేవని ఆ నేటిజన్ అభిప్రాయపడ్డాడని, ఆలోచిస్తుంటే ఆ నేటిజన్ అభిప్రాయం సబబుగానే కనిపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమకారులు సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 2014 వరకు క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యమకారుణ్ణి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని వారు కోరారు. 8వ తేదీన ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లో మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సర సందర్భంగా యువత విచ్చలవిడిగా మద్యం సేవించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని తెలంగాణ రెస్టారెంట్ బార్ యాజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ప్రజలను కోరారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మద్యం విక్రయాల సమయాన్ని పెంచడం వల్ల తమకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందన్నారు. కానీ యువత ప్రాణాలు కూడా ముఖ్యమన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. ఒక హ్యాపీనెస్ గా, ఒక స్పెషల్ డేగా ఈరోజు 31గా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మాకు ప్రభుత్వం కూడా మరి ఉన్న సమయాన్ని కాకుండా 1 అవర్ పెంచడం జరిగింది వాళ్ళందరి గురించి. ఆ సేల్స్ కూడా ఈ 31 అనగానే ఉంటాయి. ₹1,00,000 అనేది 2 లక్షలు అమ్ముతుంది. కానీ అది రెవెన్యూ అన్ని విధాలుగా మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. ఈ యొక్క ఫెస్టివల్ అనేది అందరికి సంబంధించింది కాబట్టి ఇదే కాకుండా మరి ఈ కొత్త సంవత్సరాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ యూత్కి ఒకటే మరీ కోరుకుంటున్నాం, ఈరోజు విచ్చలవిడిగా తాగి రోడ్ల మీద ఈ విధంగా చేయకుండా వాళ్ళ పరిమితుల్లో తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మరి వాళ్ళ బాధ్యతలు యూత్ ఏంటంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి మరి మాకు ఈ వ్యాపారం కాకుండా మనం కూడా ఒక మానవతా దృక్పథంతో ఒక పిలుపు ఇస్తున్నాం. ఈ యొక్క సేల్స్ అనేది ముఖ్యం కాదు, మాకు వ్యాపారం బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యాపారం మేము కూడా చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏంటంటే మేము ఎన్నో ప్రభుత్వాలను చూసినాం. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్లు కొనసాగే విధంగా ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయాల మాజీ డిఎన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేట్ పరిశ్రమల్లోనూ ప్రైవేట్ ప్రభుత్వ కాంట్రాక్టర్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారతకు కృషి చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ప్రైవేట్ యూనివర్సిటీలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లని యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఉన్నత విద్యాశాఖను ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రైవేటు యూనివర్సిటీలో కాకుండా ప్రైవేటు పరిశ్రమల్లో కూడా ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ కాంట్రాక్ట్లలో ప్రైవేటు ఏవైనా సరే ఏ ప్రైవేటు వ్యక్తుల చేత నడపబడుతున్న వాటిలలో కూడా ఎస్సీ ఎస్టీలకు 22% రిజర్వేషన్లు కల్పించగలిగితే, అన్ని కాంట్రాక్ట్లో కూడా కల్పించగలిగితే వాళ్ళ భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఇస్తే ఎస్సీ ఎస్టీలో నిరుద్యోగం పోవడమే కాకుండా వాళ్ళ సాధికారత పెరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్లో కానీ, ఎస్సీ ఎస్టీ విద్యావంతులు కానీ, ఎస్సీ ఎస్టీ ఈ నిరుద్యోగ యువతలో కానీ వాళ్ళకి అవకాశాలు పెరిగి వాళ్ళకి సాధికారత పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తారని తప్పకుండా ఆశిస్తారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి డివిజన్లో అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముని అక్షింతలను జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాముడి అక్షింతలను ఊరేగించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఊరేగింపులో సికింద్రాబాద్ బీజేపీ నాయకులు కందాడి నాగేశ్వరరెడ్డి, కనకట్ల హరి, రవిప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని వారు తెలిపారు. శరణాలు అయ్యప్ప
ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ సంస్థాగత మార్పులపై ఫోకస్ చేసింది. పార్టీ నిర్మాణ పరంగా రాష్ట్రంలో 38 జిల్లాల అధ్యక్షులను నియమించిన బీజేపీ వారి పనితీరును సమీక్షించింది. పలు జిల్లాల అధ్యక్షులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించిన అధినాయకత్వం వారిపై వేటుకు రంగం సిద్ధం చేసిందా అనే నేపథ్యంలో మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పార్టీ తన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా దృష్టి సారించింది. ఇప్పటివరకు 38 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ పరంగా 38 జిల్లాలుగా విభజన చేసిన బీజేపీ దాంట్లో 15 జిల్లాల వరకు జిల్లా అధ్యక్షులుగా 15 జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు సరైన విధంగా క్రియాశీలకంగా లేరు అన్న ఫిర్యాదులు పార్టీ అధినాయకత్వానికి అందినట్టు తెలుస్తూ ఉంది. ఈ మేరకు వారిలో చాలామంది క్రియాశీలకంగా లేని వారిని కావచ్చు, అలాగే శాసనసభలో బీజేపీ శాసనసభ అభ్యర్థులకు సహకరించకపోవడం వంటి ఫిర్యాదులపైన కారణంగా కొంతమందిని క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే 3కి షోకాజ్ నోటీసులు కూడా అందినట్లు మనకు తెలుస్తూ ఉంది. ధర్మారావు క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ ధర్మారావు ఆధ్వర్యంలో వీరిపైన వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించడం జరుగుతూ ఉంది. గతంలోనే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పలు జిల్లాల అధ్యక్షులను మార్చాలి అనే ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. కానీ ఆ తర్వాత వెంటనే జరిగిన పరిణామాలతో ఆ నిర్ణయాలు వెనక్కి పోయినట్టు తెలుస్తుంది. చివరికి బండి సంజయ్ అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత ఈ అంశం మూలకపడినట్లే తెలుస్తుంది. కానీ మళ్ళీ శాసనసభలో జరిగిన పరిణామాలు కావచ్చు, శాసనసభలో బీజేపీ అభ్యర్థులకు కొంతమంది జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు సరిగా సహకరించకపోవడం వల్ల ఓటమి ఎదురైంది. చాలా సందర్భాల్లో చాలామంది అభ్యర్థులు ఓటమికి గురయ్యారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఆరోపణలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర అధిష్టానానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలనకు వచ్చాయి. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే 3కి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాటిలో కరీంనగర్ బండి సంజయ్ ఎమ్మెల్యేగా నిలబడ్డటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శాసనసభ ఎన్నికల తర్వాత శాసనసభ ఫలితాలపైన సమీక్ష చేసినటువంటి బీజేపీ అధినాయకత్వం ఒక పోస్ట్ మార్టం స్థాయిలో దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంది. ఈ మేరకు ఇదే పరిస్థితిలో ఉంటే కనుక పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కేంద్ర అధిష్టానము వీటిపైన దృష్టి పెట్టింది. ఎవరైతే పార్టీలో ఉంటూనే పార్టీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు పనిచేసినటువంటి వారు కావచ్చు, అలాగే కార్యక్రమాలు పార్టీ ఆదేశాలను సక్రమంగా అమలు చేయని వారు కావచ్చు, కింది స్థాయి ప్రజలకు తీసుకెళ్ళని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిపైన పార్టీ అధిష్టానం గురుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి దాదాపు 38 జిల్లాల్లో 15 జిల్లాలు నేతలపైన వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, కొంతమంది ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఉండొచ్చు, కొందరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉండొచ్చు, 15 మంది పైన వేటుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి బీజేపీ ఈ దిశగా అడుగులు వేయడం అనేది పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జనవరి 22న రామ జన్మభూమిలో రామ మందిరంలో, అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనుండటంతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అందరి ఇళ్లలో మరి అయోధ్య రామ దీపాలను వెలిగించాలని ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందేశాన్ని కూడా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ చేర్చే విధంగా కూడా ఒక తీవ్రమైనటువంటి ఒక కార్యాచరణ అంటే పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లాలన్న ఒక కార్యక్రమం చేపట్టడంతో ఇవన్నిటి కూడా విజయవంతం చేయడానికి, అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ మెరుగైన స్థానాలు సాధించాలంటే ఈ దిశగా ఈ రకమైనటువంటి సంస్థాగత నిర్మాణం పైన, చేర్పుల మార్పుల పైన దృష్టి పెట్టక తప్పదని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోటాపోటీగా తయారైతున్న నేపథ్యంలో, అదే అధికారంలో వచ్చిన నేపథ్యంలో మెతక వైఖరి వహిస్తే కనుక పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే గ్రహించిన అధిష్టానం ఈ దిశగా దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్,
సిటివిజన్ హైదరాబాద్. మహాలక్ష్మి పథకం కారణంగా సిటీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ 24, T6 టికెట్ల జారీని నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. రేపటి నుంచి ఈ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది. వారి వయసును టికెట్లో కండక్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సుల్లో ప్రస్తుతం నెలకొన్న రద్దీ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇది అంతిమంగా ప్రయాణ సమయంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ 24, T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు సజ్జనర్ తెలిపారు. బీసీ కులాల గణన ద్వారానే బీసీలకు రాజకీయ వాటా దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీల కులగణను వెంటనే చేపట్టాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కులగణను నిర్వహించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హామీని ఇచ్చారని జాజుల గుర్తు చేశారు. అయితే జనవరి 31న సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు అన్యాయానికి గురవుతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగినటువంటి సభలో దేశంలో ఎన్నికలు జరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతాం, ఆలోపు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ను 42% పెంచుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారి హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే కులగణన, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము యావత్ బీసీ సమాజం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 12,751 మంది బహుముఖ సాహిత్య ప్రతిభాశీలి చిల్లర భవానీదేవి అని ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య ఎన్ గోపి అన్నారు. హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ప్రముఖులకు అవార్డులు అందజేశారు. త్యాగరాజ గణసభ, కళా సుబ్బారావు కళావేదికన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి జాతీయ పురస్కార ప్రదానం నిర్వహించారు. వంశీ రామరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. చిల్లర భవానీదేవికి ఆచార్య గోపి పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. సీతాదేవికి ప్రభుత్వ అవార్డు రాకుండా ప్రజల మన్ననలు పొందటమే గొప్ప రికార్డు అని ఆయన అన్నారు. మహిళల ఉచిత రవాణాతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల సమస్యలపై యూనియన్ల నేతలతో బీఆర్ఎస్ కార్మిక నేతలు భేటీ అయ్యారు. వచ్చే నెల 3వ భిక్షాటన 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ప్రకటించారు. ఒక నివేదికను తయారు చేసే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమర్పిస్తామంటున్న టీఆర్ఎస్ కార్మిక సంఘం నేతల కార్యాచరణపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం టాటూ ఒక అధ్యయన కమిటీ ద్వారా ఆటో డ్రైవర్లతో భేటీ అయింది. ఆ భేటీ వివరాలు ఏంది, ఆ నాయకుల పక్షాన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి రామబాబు గారు, ఆటో కార్మికులతో సంఘాల నాయకులతో భేటీ అయ్యారు, ఏ విషయాలు తెలుస్తున్నాయి? మాకు జనరల్గా ఈ ఆటో కార్మికులందరినీ కూడా అడ్డల మీదకి వెళ్ళి తిరిగాము, జిల్లాలలో కూడా మాట్లాడాము. పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా వాళ్ళు చెప్తున్నారు. ఒకటేమిటంటే వాళ్ళకు రోజువారీగా నిరుద్యోగులు వచ్చి హైదరాబాద్ వచ్చి 300 రూపాయల రెంట్కు ఒక ఆటో తీసుకొని తెల్లవారి వెళ్ళేటప్పుడు ఆ ఆటో ఇచ్చి ఆ 300 ఇచ్చిపోతే మళ్ళీ వచ్చినప్పుడు ఆటో వేయటం, మళ్ళీ అతన్ని నమ్మి అతనికి ఆ పని దొరకటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోజంతా కూర్చున్నా కూడా ఆ 300 రావడంలా, దానివల్ల అతనికి చాలా ఇన్కన్వీనియంట్ అవుతున్నది, ఆయనకు ఆ బతుకు పోయింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఎట్లుందనంటే దగ్గర విలేజెస్ ఉండేవి. ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏందనంటే బస్ కోసం చూడకుండా వచ్చి డైరెక్ట్గా ఆటోలో 4-5 మాట్లాడుకోవడం, ఆ ఆటో వచ్చి ఆ పట్టణానికో మండల కేంద్రానికో వచ్చేసి ఆ వస్తువులు అవి కొనుక్కొని పోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా రావడంలే, బస్ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఉండడం వల్ల అక్కడ అది తప్ప వాళ్ళకి ఇంకో ఆధారం లేదు ఆటో డ్రైవర్కి. అట్లా కూడా వాళ్ళ బతుకుపోయింది. ఇంకో విచిత్రంగా పోతా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ రేతి బోలు ఉన్నది,
ఆ రేతిబోలి కాడ బండి పెట్టుకుంటే సీతాఫల్ మండి ఇటు ఇట్లా పోయేటోళ్ళకి ప్రతి 15 నిమిషాలకు వాళ్ళకు ఒక ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ప్యాసింజర్స్ వచ్చి ఎక్కేది, వీళ్ళు వెళ్ళిపోయేది. అట్లా ఒక 60-70 బళ్ళు అక్కడ దాని మీద ఆధారపడి బతికేది. ఇప్పుడు ఏమైపోయింది, బస్సులు ఎక్కడం వల్ల ఈ 15-20 నిమిషాల ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పోలేకపోయేటప్పటికి ఆటోలు వచ్చి అక్కడ గుమిగూడుతున్నాయి. గుమిగూడేటప్పటికి పోలీసు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి అక్కడ ఎల్లగొడుతున్నారు. అంటే ఈ ఉచిత బస్సు వల్ల వీళ్ళకు వ్యాపారం జరగకపోవడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్లో ఆటో డ్రైవర్లకు సమస్యలు అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే మేము ఇవాళ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆలోచించకుండానే ఏది పడితే అది పథకం పెట్టేసేసి ఆ పథకం యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటో అర్థం చేసుకోకుండా సమాజం మీద ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అనేది అంత సరైనది కాదు. ఇది నేను ప్రభుత్వం సరిగా ఆలోచించి పెట్టిందని నేను అనుకోవటం లేదు. దీన్ని పరిశీలించాలా, వీళ్ళ బతుకు సంబంధించిన విషయంలో ఏదో ఒక రకమైన ఆధారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉన్నది అని మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ ఉన్నారు. చెప్పండి రూప్ సింగ్ గారు, ప్రభుత్వం ఇప్పటికే ఆటో కార్మికుల గురించి కూడా ఆలోచిస్తున్నాము, మేము న్యాయం చేస్తాము అని చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? న్యాయం చేస్తామనేటువంటిది మాటలతోనే చెప్పారు తప్ప ఆచరణలో ఇప్పటివరకు ఎటువంటి అడుగులు వేయలేదు సరికదా. రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయన పరిశీలిస్తామనేటువంటి మాట చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ పక్కన నేను ఒక 5 రూపాయల చొప్పున భోజనం ఇచ్చేటువంటి హోటల్ పెడతాను, చుట్టుపక్కన ఉన్నటువంటి హోటల్స్లో వాళ్ళు మా గిరాకీ దెబ్బతీస్తున్నామని వాపోతే మేము బాధ్యులం అవుతామని ఆటో వృత్తిని ఎద్దేవా చేసినటువంటి పదాలతో మాట్లాడారు. అలాగే ఆటో డ్రైవర్లలో ఇప్పుడే రాంబాబు అన్న చెప్పినట్టు రకరకాల కోణాలలో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలలో చార్మినార్ సెంటర్గా అనుకోండి, లేకపోతే బస్ జేబీఎస్, లేకపోతే ఇమ్లీ బస్ స్టేషన్ లాంటి ఏరియాల్లో ప్రయాణికులు వచ్చి ఆటోను వాడుకొని వాళ్ళ హాస్పిటళ్లకు లేదా వాళ్ళ గమ్యస్థానాలకు పోయేటువంటి వాళ్ళు ఇప్పుడు బస్సులలో అంతా మహిళలు ఫ్రీగా వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా వాళ్ళ వృత్తి దెబ్బతిన్నది, వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ అధ్యయనం నివేదిక ఎవరికి సమర్పిస్తారు, దాని తర్వాత కార్యక్రమాలు ఏముంటాయి? అంటే ఈ సమాచారాన్ని మేము సేకరించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒక నివేదిక రూపంలో రేపా లేకపోతే ఎల్లుండి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారికి సమర్పిస్తాం. అంటే ఆటో కార్మికులందరినీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద తగినటువంటి ప్రెషర్ చేసి పరిష్కారం చేయడానికి పార్టీ పరంగా కృషి చేస్తారు. అదేవిధంగా మేము బీఆర్టీయూ కార్మిక విభాగం పక్షాన మాకున్నటువంటి అనుబంధ ఆటో యూనియన్ పక్షాన తగినటువంటి కార్యాచరణను తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం ప్రత్యామ్నాయం అనే దాంట్లో అర్థం లేదు, అది ఒక మాటలతోటే కాలయాపన చేసే విధంగా ఉంది. అలాగే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కూడా ఆటో వృత్తిని అవమానించేకరంగా ఉన్నాయని టీఆర్ఎస్ కార్మిక నేతలు అంటున్న పరిస్థితి. అదేవిధంగా ఈ జనవరి 3న నుంచి 3న ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం భిక్షాటన చేస్తామంటున్నారు. అలాగే 7వ తారీఖున మరో నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ సోమవారం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 1వ తేదీని సాధారణ సెలవు దినంగా పేర్కొంటూ సెలవుల జాబితాను విడుదల చేసింది. జనవరిలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలోని పాఠశాలలకు 14, 15, 26 తేదీల్లో సెలవులు ఉంటాయి. జనవరి 14న భోగికి పాఠశాలలు మూతపడనుండగా 15, 26వ తేదీల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం సెలవులు రానున్నాయి. అదనంగా కనుమ దృష్ట్యా 16వ తేదీన ఐచ్ఛిక సెలవు ఉంది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలోని పాఠశాలలు మార్చి 2024లో జరగనున్న సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాయి. విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఎస్ఎస్సీ పరీక్షలు మార్చి 18 సోమవారం ప్రారంభమై మంగళవారం ఏప్రిల్ 2న ముగుస్తాయి. నగరంలోని మీర్పేట్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొందరు ముఠాగా ఏర్పడి నగరంలో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు. అలాగే 10,000 రూపాయలు నగదు, ఒక బైకు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాజేంద్రనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న వార్త కలకలం సృష్టించింది. ఎస్ఓటీ పోలీసులు శివారంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో సోదాలు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్య, అర్జున్, డేవిడ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి నుంచి 2.7 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్నాకా సిగ్నల్ వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అఫ్జల్గంజ్ నుంచి కూషాయిగూడ వెళ్తున్న బస్సు, చెంగిచెర్ల నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆర్టీసీ సిబ్బంది తెలిపింది. ఈ ప్రమాదంలో 2 బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. కానీ